ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరంబమాయరా ఆరంభమాయరా ఆరని మంటలాయరా ఆరని మంటల్లో ఆశలు చిగురించరా ఓ యుద్ధం కల్యుగం ఓ యుద్ధం ముట్టడం పట్టరా ఆ యుగంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. అమ్మి ఉద్యమాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. క్యాంపస్ మొత్తం బందీ కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపలాగాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరే రే చేసిన పోరాటం. హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి కష్టాలెన్నో పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం చల్యుతం ఓ యుద్ధం గుడితే ఓను నిలుపుటం బట్టరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. బారికేడ్లకు ఎదురుపోయినప్పుడు అక్కడి నుంచి రబ్బర్ బుల్లెట్లు వేస్తే ఆ దెబ్బ దాకి చాలా డేంజర్ అయ్యేది. రబ్బరు తూట గాయం చేసిన లాఠీ ధాటికి చర్మం ఊడిన పొంగే వాగై ముందుకు సాగే విద్యార్థి రంగం విడలే ఉద్యమ వీరంగం. వందల కొద్ది కేసులు పెట్టిన లెక్కకు మించి శిక్షలు పెట్టిన నవ్వుతూ శిక్షల కాలం గడిపిన నవ్వుల నిప్పు కణం అది మన పోయు గుండె గుణం. మరి సవాలి శివాలెత్తే ఉస్మానియా గడ్డ మీద యుద్ధం చల్యుతం ఓ యుద్ధం ముడితే ఓ నిలువుటం బట్టరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. బయట అందరికి నడుస్తాయి కానీ క్యాంపస్ లో విద్యార్థులకు మాత్రమే నడుస్తాయి. ఏమైనా క్యాంపస్ అంటే నిప్పుల కొట్టం సాగదు ఇక్కడ రాజుల చట్టం ఉద్యమకారుడే అందరి చుట్టం లొంగని మొండి ఘట్టం 10 చిల్లల చిత్రపటం వాడిన పువ్వై రాలిన ప్రాణం వేడిని పెంచిన వీరుల గానం విప్లవ బాటలు సాగే యుద్ధం విద్యార్థుల యుద్ధం అరే రే కోరెను స్వరాష్ట్రం. మరి సమర వేరి మోగించిన ఉస్మానియా గడ్డ మీద యుద్ధం చల్యుతం ఓ యుద్ధం ముడితే ఓ నిలుపుటం బట్టరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ప్రతిబింబం అంటే అర్థంలో చూసుకుంటే ప్రతిబింబం అట్లా ఉద్యమమే ప్రతిబింబమైంది. ప్రతి ఒక్క విద్యార్థి ఒక నిప్పు కణం లెక్క తయారై ఉస్మాన్ యూనివర్సిటీ అనే ఉద్యమాగ్నికి తమ వంతుగా దారిపోశారు.